వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పతివ్రత మహాత్మ్య పర్వ అని అనుపర్వలో సావిత్రీదేవి యొక్క కథను వివరిస్తున్నారు మార్కండేయ మహర్షి గారు. దీనికి కారణం ఏమిటి అంటే ప్రపంచంలో ఉండేటువంటి పతివ్రత పరాయణులైనటువంటి మహాపతివ్రతల యొక్క కథను చెప్పడమే. అందులో భాగంగా అల్పాయుష్కుడైనటువంటి సత్యవంతునికి సావిత్రీదేవికి వీరిద్దరు కూడా మేధ్యారణ్యంలో వివాహం చక్కగా జరిపించారు. ఆ సావిత్రీదేవి తండ్రి గారైనటువంటి అశ్వపతి మహారాజు గారు. వివాహం తర్వాత వారు వారి ఊరికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఇటువైపు సత్యవంతుడు సావిత్రీదేవి వారి యొక్క జీవితం ఎలా గడిచింది అనే విషయాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, సత్యవానపి తాం భార్యాం లబ్ధ్వా సర్వగుణాన్వితాం ముముదేశా చ లబ్ధ్వా భర్తారం మనసేప్సితం. పరస్పరంగా ఇద్దరు కూడా ఎంతో సుఖంగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా గుణగ్రాహులే. ఎటువంటి వేరే భోగాల వైపు లాలస లేకుండా గుణాలుంటే చాలు అని అనుకునేవారు. కాబట్టి సర్వసద్గుణ సంపన్నురాలైనటువంటి ఆ భార్యను పొంది సత్యవంతుడు ఎంతో సంతోషాన్ని పొందాడు. సావిత్రి కూడా తన మనసుకు నచ్చినవాడు అలాగే సద్గుణవంతుడైనటువంటి ఆ భర్తను పొంది ఎంతో ఆనందంతో ఉన్నది. గతే పితరి సర్వాణి సన్యస్యాభరణాని స జగృహేవల్ కలాన్యేవ వస్త్రం కాషాయమేవ చ. పుట్టింట్లో ఎలా ఉన్నామో మెట్టినింట్లో కూడా అలాగే ఉండక్కర్లేదు. ఈ విషయాలన్నీ కూడా మనం పురాణాలు, మహాభారతం, రామాయణం, భాగవతం ఇత్యాదుల ద్వారా తెలుసుకోవాలి. అటువైపు కర్దమ ప్రజాపతి గారి యొక్క మా విషయంలో కూడా చెబుతారు. ఇంకా ఎందరో ఋషులు మునులు వారి యొక్క విషయంలో ఇదే విషయాలు చెబుతూ ఉంటారు. పుట్టింటిలో ఎన్నో భోగభాగ్యాలతో ఉండేటువంటి ఆ స్త్రీలందరూ కూడా మెట్టింటికి వచ్చిన తర్వాత అన్ని ఆభరణాలను కూడా వదిలివేస్తారు. పట్టు పీతాంబరాలను వదిలివేస్తారు. అదే విషయాన్ని ఇక్కడ సావిత్రీదేవి చేస్తూ తన తండ్రి గారు వెళ్లేంత వరకు కూడా తన తండ్రి గారు ఇచ్చినటువంటి ఆభరణాలు, వస్త్రాలను ధరించినది. తన తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆభరణాలని, పట్టు పీతాంబరాలని వదిలివేసి నార చీరలను, కాషాయ రంగులో ఉండేటువంటి నార చీరలను మాత్రమే ధరిస్తూ ఉన్నది ఆవిడ. ఎటువంటి ఆభరణాలు లేవు, కానీ సద్గుణం అనే ఆభరణంతో ఆవిడ ఎంతో శోభాయమానంగా ఉన్నది. పరిచారైర్ గుణైశ్చైవ ప్రశ్రయేణ దమేన చ సర్వకామ క్రియాభిశ్చ సర్వేషాం తుష్టిమాదదే. మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా తన వర్తన ఉంటే ఆ సత్ప్రవర్తనతో అత్తమామలు కానీ భర్త కానీ ఎలా చూసుకోవచ్చు, ఎటువంటి ప్రేమను వారికి పంచాలి, ఎటువంటి ప్రేమను వారి ద్వారా పొందాలి. సావిత్రీదేవి విషయంలో మార్కండేయ మహర్షి గారు ఇక్కడ వివరిస్తున్నారు. సావిత్రి మొట్టమొదటగా సేవాగుణం. ఉదయం లేచినప్పటి నుండి కూడా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఏవైతే కోరికలు కానీ లేకపోతే సదుపాయాలు ఉంటాయో వాటిని పక్కకు పెట్టి మరొకరి యొక్క అనుకూలతను మాత్రమే చూస్తుంది. మరొకరి యొక్క సేవ, వారికి ఎలా ఉంటే నచ్చుతుందో అనే సేవాగుణంతో వారిని సేవిస్తూ ఉన్నది. ఎప్పుడు కూడా వినయంతోనే వర్తిస్తూ ఉన్నది. ఈ కాలంలో వినయాన్ని మనం నేర్చుకుంటే చాలు, మనం సాక్షాత్తుగా ధర్మ మార్గంలో ఉన్నట్టే. అలాగే వినయంతో పాటు ఓర్పు, సహనం కూడా ఉండాలి. అటువంటి వినయము, ఓర్పు మొదలైన సద్గుణాలతో అందరికీ నచ్చేటట్టుగా ఆ సావిత్రీదేవి ఉన్నది. ఎక్కడో రాజ్యం నుండి వచ్చినది, వనంలో ఎలా ఉండాలో తెలియదు, కానీ తనలో తాను ఎంతో ఆలోచించుకొని ఇటువంటి సద్గుణవంతుడైనటువంటి భర్త తను రాజ్యాన్ని వదిలి వనంలో ఉంటే ఆ వనంలో ఉన్నప్పుడు తనతో ఎలా ఉండాలి అని ఎంతో ఆలోచించి తనలో తను ఎంతో మార్పు తెచ్చుకుని అతనికి అనుకూలంగా, అతని పరివారానికి అనుకూలంగా అక్కడ వారిని సేవిస్తూ ఉన్నది. అందరినీ కూడా సంతోషపెట్టింది. స్వశ్రూం శరీర సత్కారై
సర్వైరాచ్ఛానదాదిభిః శ్వశురం దేవ సత్కారైః వాచ సంయమనేన చ. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఆవిడ సేవిస్తూ ఉన్నదట. ఆమె శారీరక సేవ ద్వారా, అలాగే వస్త్రభూషణాదుల ద్వారా అత్తగారిని సేవిస్తూ ఉన్నది. శారీరక సేవ, అత్తగారు కాస్త వయసు పైబడ్డవారే కాబట్టి వారికి అన్ని పనులు కూడా చేయడానికి కుదరకపోవచ్చు. అందుకోసం వారి శారీరకంగా ఎక్కువ కష్టపడకుండా, అలాగే సామాన్యంగా స్త్రీలంటే ఏవో చిన్న చిన్న ఆభరణాలు కోరుకుంటూనే ఉంటారు. ఆభరణాలే వారికి భూషణం, ఆభరణాలు వాళ్లే వేసుకోవాలి, దాని ద్వారానే ఇంట్లో సంపదలన్నీ కూడా పెరుగుతాయి. సావిత్రీదేవికి ఆభరణాలపైన ఎటువంటి వ్యామోహం లేకప్పటికీ కూడా తన అత్తగారికి ఏవో కొన్ని వ్యామోహాలు ఉంటాయి కదా. ఆవిడ వనంలో ఉన్నారు, వైరాగ్య భావంతోనే ఉన్నారు, కానీ ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అటువంటి కోరికలను, వారికి కావలసినటువంటి వస్త్రాలు, భూషణాలు, అలంకారాలు, వాటి ద్వారా ఆవిడని సంతోషపెట్టినది. అలాగే మాటలను నియంత్రించుకొని దైవ సేవ చేయడం, అలాగే తన మామగారు దేవతార్చన, అగ్న్యర్చనాదులను చేస్తూ ఉంటారు. వాటికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ మామగారి కూడా ఎంతో ప్రీత్యాస్పదురాలుగా ఉన్నది. అత్తామామలకి ఇద్దరికి అనుకూలంగా ఉంటే చాలు, ఆ వచ్చినటువంటి కోడలు సగం ఇంటిని జయించినట్టే. వారి ప్రేమను పొందితే చాలు, ఇహలోకంలో అలాగే పరలోకంలో చివరికి భర్త కూడా ఎంతో సంతోషంగా ఉండగలడు. తథైవ ప్రియవాదేన నైపుణేన శమేన చ రహశ్చైవోపచారేణ భర్తారం పర్యతోషయత. ఈ విధంగా ఎప్పుడు కూడా మధురంగానే మాట్లాడుతూ ఉన్నది. ఎప్పుడు కూడా పరుషంగా ఎవరితో ఏ కాలంలోనూ కూడా మాట్లాడలేదు. అలాగే కార్యకుశలత, తను చేసేటువంటి పని ఎటువంటిది, ఈ పని ద్వారా ఎంతమంది ప్రయోజనం చేయగలరు, ఇలా చేస్తే ఈ కార్యం తన పూర్ణతను సాధిస్తూ ఉన్నది, అలాగే అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఆ కార్యాన్ని తను చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నది. అలాగే శాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ సత్యవంతుడికి కావలసిన విధంగా తను ఉంటూ ఆ పతిదేవుణ్ణి కూడా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా చూసుకుంటూ ఉన్నది. ఏవం తత్రాశ్రమే తేషాం తదా నివసతాం సతాం కాలస్తపస్యతాం కశ్చిత్ అపాక్రామత భారత. ఓ భరతనందన, ఓ యుధిష్ఠిర, ఈ విధంగా వారందరూ కూడా ఆశ్రమంలో ఉంటూ ఎప్పుడు కూడా తపస్సు, యజ్ఞయాగాదులు, అతిథి సత్కారాలు వీటినే చేస్తూనే ఉన్నారు. వీటినే చేస్తూ సుఖంగా కాలం గడుపుతూ ఉన్నారు. కొంతకాలం గడిచినది. సావిత్ర్యా గ్లాయమానాయాః తిష్టంత్యాస్తు దివానిశం నారదేన యదుక్తం తత్ వాక్యం మనసి వర్తతే. కానీ సావిత్రీదేవికి లోపలే ఎంతో రగిలిపోతూ ఉన్నది. అంటే ఆవిడ బాధపడుతూ ఉన్నది. ఇంత గొప్ప అత్తగారు, మామగారు, అలాగే మహాతపోనిష్ఠుడు, సద్గుణవంతుడైనటువంటి భర్త, వీరితో ఎంతో సంతోషంగా ఉన్నది. కానీ ఈ సంతోషం ఎంతో కాలం తనతో ఉండదు. ఆ సద్గుణవంతుడైనటువంటి భర్త తనతో చిరకాలం ఉండాలనే కోరికతో ఉన్నది కాబట్టి. కానీ అతను అల్పాయుష్కుడు, 1 సంవత్సరంలోనే తన ప్రాణాలను వదలబోతున్నాడు కాబట్టి పగలు రాత్రి అనే తేడా లేకుండా, నిలబడినా లేకపోతే నిద్రపోతున్నా అనే తేడా లేకుండా ప్రతిక్షణం కూడా నారదుల యొక్క మాటను తను గుర్తుకు తెచ్చుకుంటూ ఎంతో దుఃఖిస్తూ ఉన్నది. లోపలే ఎంతో బాధను కూడా అనుభవిస్తూ ఉన్నది అని చెబుతూ ఇక్కడికి 295వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 296వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయ ఉవాచ తతకాలే బహుతిథే వ్యతిక్రాంతే కదాచన ప్రాప్త సకాలో మర్తవ్యం ఎత్ర సత్యవతా నృప. ఓ యుధిష్ఠిర, ఈ విధంగా కొంతకాలం గడిచినది. ఎంతగా దాదాపుగా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత సత్యవంతుడు మృతి చెందేటువంటి సమయం చాలా దగ్గరగా వచ్చినది. గణయంత్యాశ్చ సావిత్ర్యా దివసే గతే యద్వాక్యం నారదేనోక్తం వర్తతే హృది నిత్యశః. ఆవిడ చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నది. ఎప్పుడైతే నారద మహర్షి గారు చెప్పారు, ఈ రోజు నుండి సరిగ్గా సంవత్సరం తర్వాత అతను మరణిస్తాడు అని చెప్పారు. ఆ విధంగా నారద మహర్షి గారు ఏ రోజున చెప్పారు, అప్పటి నుండి ఇప్పటికి ఎన్ని రోజులు గడిచాయి అని ఆ రోజులను చక్కగా గుర్తుపెట్టుకుని లెక్క పెట్టుకుంటున్నది. నారద మహర్షి వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆవిడ మనస్సులో ఎప్పుడు కూడా మెదులుతూనే ఉన్నాయి. చతుర్థేహ నిమర్తవ్యం ఇది సంచిత్య భావిని వ్రతం త్రిరాత్రముద్దిశ్య దివారాత్రం స్థితాభవత్. ఇక సరిగ్గా అతని భర్త 4వ రోజున మరణిస్తాడు అనే లెక్కను సరిగ్గా వేసుకున్న తర్వాత
ఎలాగైనా సరే అతని మరణాన్ని ఆపాలి అనే భావనతో గొప్ప తపస్సును చేస్తూ ఉంది. ఆవిడ తపస్సు అంటే వేరే దక్కర్లేదు. తల్లిదండ్రులతో కన్నా ఎక్కువైనటువంటి అత్తమామలను చక్కగా సేవిస్తే చాలు, అన్నీ కూడా అక్కడే సమకూరుతాయి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. కానీ ఇక్కడ ఆవిడ తన భర్త యొక్క మరణం చాలా దగ్గరగా ఆసన్నమైంది అని తెలిసిన తర్వాత త్రిరాత్ర దీక్షను తను సంకల్పం చేసింది. 3 రోజుల వరకు కూడా ఎటువంటి ఆహారం కానీ పానీయం కానీ స్వీకరించకూడదు, పూర్తిగా నిరాహారంగా ఉండటం. అలాగే కూర్చోవడం కానీ నిద్రపోవడం కానీ రెండూ లేదు. ప్రతి ఒక్క క్షణం కూడా తన భర్త దగ్గరే కాలాన్ని గడపాలి. అందుకోసం నిద్రాహారాలు మానివేసి శారీరకమైనటువంటి అన్ని బంధాలను కూడా తొలగించుకొని ప్రతి క్షణం కూడా తన భర్త దగ్గరే ఉన్నది. అలాగే కేవలం నిలబడటం మాత్రమే, రాత్రిపూట కూడా నిద్రపోవడం లేదు, కూర్చోవడం కూడా లేదు. ఈ విధంగా పెద్ద దీక్షకు తను పూనుకున్నది. తం శుత్వా నియమం తస్యాహ భృశం దుఃఖాన్వితో నృపః ఉత్థాయ వాక్యం సావిత్రీం అబ్రవీత్ పరిసాంత్వయన్. ఇటువంటి కఠిన నియమాలన్నీ కూడా మామగారైనటువంటి ద్యుమత్సేనుడికి తెలిసాయి. తెలిసిన తర్వాత అతను ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అయ్యో, ఎంతో సుకుమారంగా ఉండేటువంటి నీవు ఈ వనానికి వచ్చి మాతో ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా. అందుకోసం అతను లేచి వచ్చి తన కుమార్తెతో సమానమైనటువంటి కోడలి దగ్గర, సావిత్రీదేవి దగ్గర ఈ విధంగా మాట్లాడుతూ, ద్యుమత్సేన ఉవాచ అతి తీవ్రోయమారంభః త్వయా రబ్ధో నృపాత్మజే తిస్రూణాం వసతీనాం హి స్థానం పరమ దుశ్చరం. ఓ రాజకుమారి, నీవెంతో కోమలంగా పెరిగావు నీ పుట్టినింట్లో, కానీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరూ కూడా సేవిస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నావు. ఈ కష్టాలు చాలదన్నట్టుగా మరొక వ్రతాన్ని కూడా నీవు పూనుకున్నావు. ఈ వ్రతం చాలా కఠినమైనటువంటి వ్రతం. నిరాహారంగా ఉండటం, అందులోనూ కూడా మనం ఆలోచిస్తేనే భయానకం. 3 రోజుల వరకు కూడా కేవలం నిలబడటం మాత్రమే. ఏ సందర్భంలోనూ కూడా కూర్చోవడం కానీ నిద్రపోవడం కానీ రెండు కూడా చేయకూడదు. అంటే ఎంత కఠినమైనటువంటి వ్రతం కదా అమ్మాయి అని ఆ ద్యుమత్సేనుడు చెప్పినందుకు సావిత్రీదేవి సమాధానమిస్తూ, సావిత్రువాచ నకార్యస్తాత సంతాపః పారయిష్యామ్యహం వ్రతం వ్యవసాయ కృతం హీదం వ్యవసాయశ్చ కారణం. ఆవిడ సంబోధన చూడండి, హే తాత, ఓ తండ్రి అనగా తన మామగారిని తండ్రిలాగా భావిస్తూ ఉన్నది. అంత వారిపైన అంత ప్రేమానురాగాలు కురిపిస్తున్నది. కాబట్టి మీరు ఎటువంటి దిగులు చెందవద్దు. అలాగే నేను ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని పూర్తి చేస్తాను, దీనిలో ఎటువంటి సందేహం లేదు. వ్రత నిర్వహణకు కావలసింది మనోనిశ్చయమే. మనస్సు గట్టిగా ఉంటే చాలు, మనం ఏ వ్రతాన్నైనా సరే మనం చేయవచ్చు. ఉదాహరణకి ఏకాదశి వ్రతం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో, మనం 24 గంటల పైన మనం ఉపవాసం ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ఎక్కడికైనా యాత్రలకు కానీ ప్రయాణాలకు కానీ వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా మనకు అక్కడ ఆహారం కానీ నీళ్లు కానీ దొరకకపోతే అనివార్యంగా మనం ఉంటాం కదా. కానీ వాటి కోసం మనం ఎలాగైనా ఉంటాం. కానీ పరమాత్మ యొక్క ఆజ్ఞాని భావిస్తూ మాత్రం మనం ఏకాదశి వ్రతాన్ని చెయ్యం. ఆ సావిత్రీదేవి చెబుతోంది, మనస్సు గట్టిగా ఉంటే చాలు, మనస్సులో మనం గట్టిగా సంకల్పిస్తే చాలు, అన్ని వ్రతాలు అన్ని ఉపవాసాలు కూడా మనం చక్కగా చేయవచ్చు. దానిలో ఎటువంటి క్లేశము కష్టం అనేదే లేదు. అందుకోసం ఈ వ్రతాన్ని నేను ఎలాగైనా చేస్తాను అని చెప్పిన తర్వాత ద్యుమత్సేనుడు చెబుతూ, ద్యుమత్సేను వాచ వ్రతం భిందీతి వక్తుం త్వాం నాస్మి శక్తః కథంచన పారయస్వేతి వచనం యుక్తమస్మద్విధో భవేత్. నీవు ఒక వ్రతాన్ని చేస్తున్నావు, అందులోనూ కూడా చాలా కఠినమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని వదిలివేయమని చెప్పే అధికారం నాకు కూడా లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు చిన్నవాళ్ళు ఏదైనా వ్రతోపవాసాలు చేస్తుంటే పెద్దవారు దగ్గరుండి ప్రోత్సహించాలి. నీవు చిన్నవాడివి, ఇప్పుడేం వ్రతోపవాసాలు అక్కర్లేదు, వయస్సు అయిపోయిన తర్వాత చేద్దులే అని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచకూడదు. అది అధర్మం. స్పష్టంగా చెబుతున్నారు, వ్రతం భిందీతి వక్తుం త్వాం నాస్మి శక్తః కథంచన. ఏ సందర్భంలోనూ కూడా నిన్ను ఈ వ్రతం నుండి చ్యుతుడిగా చేసేటువంటి అధికారం నాకు లేదు, నేను చెయ్యను కూడా. కానీ ఒకే ఒక మాటను చెప్పగలను, ఒకే ఒక మా ఆశీర్వచనాన్ని మాత్రం నీకు చెప్పగలను. అదేమిటంటే సుఖంగా ఈ వ్రతాన్ని పూర్తి చెయ్యి అని నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని తను ఆశీర్వదించిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయువాచ ఏవ ముక్త్వా ద్యుమత్సేనో
విరరామ మహామనాః తిష్టంతి చైవ సావిత్రి కాష్ఠభూతేవ లక్ష్యతే. ఓ యుధిష్ఠిరా, ఈ విధంగా ద్యుమత్సేన మహారాజు చెప్పిన తర్వాత అతను ఇక మౌనాన్ని వహించాడు. అంటే ఎంత చెప్పినా కూడా తన కోడలు వ్రతాన్ని వదలదు. అలాగే వ్రతోపవాసాలు చేయడం అనేది మనుష్యుల యొక్క ధర్మం కాబట్టి, ఆవిడ ధర్మాన్ని ఆచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో నేను ఇక ఎక్కువగా మాట్లాడకూడదు అని ఆ విషయాన్ని తను వదిలివేశాడు. కానీ వ్రతదీక్షలో ఉంటూ వ్రతదీక్ష అని ఆవిడ ఏ పనులను కూడా వదలలేదు. తన అత్తమామలను సేవించడం కానీ, వారికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించడంలో కానీ, తన భర్తను సేవించడం కానీ, దీనిలో తిలమాత్రం కూడా తగ్గకుండా, ఎటువంటి లోటుపాట్లు రాకుండా వారిని సేవిస్తూనే ఉన్నది. కానీ ఆ సేవలో భాగంగా ఎటువంటి ఆహారాన్ని కానీ పానీయాన్ని కానీ స్వీకరించడం లేదు. అలాగే ఎప్పుడు కూడా నిలబడే ఉన్నది. అలా వ్రతం చేస్తూ 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 2 రోజులకే కాష్టంగా మారిపోయింది. సన్నగా ఆవిడ శరీరం మొత్తం కూడా కృషించుకుపోయినది. శోభూతే భర్తృమరణే సావిత్ర్యా భరతర్షభ దుఃఖాన్వితాయాస్తిష్టంత్యా సా రాత్రిర్వ్యత్యవర్తత. ఓ ధర్మరాజా, ఆ సావిత్రి దేవి యొక్క దుఃఖం ఏమని చెప్పగలను? ఎందుకంటే తనలో ఉండేటువంటి దుఃఖకరమైనటువంటి వార్తను వేరొకరి దగ్గర పంచుకోలేదు. ఎవరికి కూడా ఆ విషయాన్ని చెప్పలేదు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఈ కాలంలో ఎందరో జ్యోతిష్కులు మరొకరి యొక్క మరణం యొక్క వార్తలను సూచిస్తూ ఉంటారు. వాస్తవంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కూడా అది అసంబద్ధమే. ఒకరి మరణం గురించి మనం చెప్పకూడదు. ఆ మరణం గురించి చెబితే ఆ మరణకాలంలో వచ్చేటువంటి ఏవైనా సౌభాగ్యాల వలన వారు మరణాన్ని తప్పించుకోవచ్చినా కూడా, కానీ ఆ మరణ వార్త వింటూ వింటూ దాన్ని స్మరిస్తూ వారు అనాయాసంగా అక్కడే మరణ పొందుతారు. అందుకోసం ఈ సావిత్రి తన భర్త అయినటువంటి సత్యవంతుని మరణ వార్తను ఎవరికీ చెప్పటం లేదు. తనలోనే తను ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఎంతో దిగులు చెందుతూ ఉన్నది. ఇక అతని భర్త యొక్క మృత్యు గడియలు రేపే అనే విషయాన్ని తలచినది. తను లెక్కగట్టినది. లెక్కగట్టి ఇక ఆ రాత్రి ఎలా గడిచిందో తెలియలేదు. అంతా ఆ విధంగా దుఃఖిస్తూ నిలబడి తను కృంగి కుషించుకుపోయినది. అద్య తద్దివసం చేతి హుత్వా దీప్తం హుతాశనం యుగమాత్రోదితే సూర్యే కృత్వా పౌర్వాహ్నికీ క్రియాః. ఇక ఏ రోజైతే అతని భర్త మరణించబోతున్నాడో ఆ రోజు వచ్చినది. 2వ రోజే ఈ రోజు అని తలచిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆవిడ ప్రాతకాలం యొక్క కాలకృత్యాలన్నింటినీ కూడా నెరవేర్చి తను ఏదైతే అగ్న్యర్చన చేయాలో వాటిని అన్నిటినీ కూడా చేసిన తర్వాత తతస్సర్వాన్ ద్విజాన్ వృద్ధాన్ శ్వశ్రూన్ శ్వశురమేవచ అభివాద్యాను పూర్వేణ ప్రాంజలిర్నియతాస్థిత. చూడండి, నమస్కారం ద్వారా ఎంత గొప్పదైనటువంటి శుభాలను పొందగలం. మృకండు మహర్షి గారి యొక్క ఉపాయాన్ని కూడా మనం ఇక్కడ స్మరించుకోవాలి. ఎప్పుడైతే మృకండు మహర్షి గారు తన కుమారుడికి అల్పాయుష్కుడు అని తెలిసినదో, వచ్చినటువంటి మునులకు ఋషులకు సత్కారాలన్నీ కూడా చేసిన తర్వాత వారి ద్వారా వారి పాద ప్రక్షాళన చేసిన తర్వాత ఒక గుడ్డతో వాళ్ళ కాళ్ళ తుడిచేవాడి పని అప్పచెప్పాడట. ఆ పనిని చేస్తూ ఆ చేసినటువంటి చిన్న కుమారుని యొక్క పనులన్నిటిని కూడా సంతోషించిన ఎందరో తపస్సులు, వారందరూ కూడా తపస్సులు ఆశీర్వదించారంట. ఆయుష్మాన్ భవ, కొందరు దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పారట. దీర్ఘాయుష్మాన్ అంటే వారి యొక్క ఆశీర్వాదం చేత మార్కండేయ మహాభాగా 7 కల్పాంత జీవన, 7 కల్పాల యొక్క గొప్ప ఆయుష్ను పొందారు. అదేవిధంగా ఇక్కడ సావిత్రీదేవి కూడా తన భర్త యొక్క మరణం ఏ రోజైతే ఉన్నదో ఆ రోజు అందరినీ కూడా పూజించినది. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను, వృద్ధులను, తన అత్తగారిని, మామగారిని అందరినీ కూడా సేవించి నమస్కరించి వారి యొక్క ఆశీర్వాదాలు వారికి నమస్కరించిన తర్వాత వారి ఆశీర్వాదాలు స్వీకరిస్తూ 2 చేతులు జోడించి వారి ఎదురుటగా నిలబడినది. వారందరూ కూడా సుమంగళి భవాని ఆశీర్వదిస్తారు. వారికి ఎవరికి కూడా విషయం తెలియదు కాబట్టి వారందరూ కూడా అవైధవ్యాశిషస్తేతు సావిత్రేత్యం హితాశుభాః ఊచుస్తపస్థినః సర్వే తపోవన నివాసినః. ఆ తపోవనంలో నివసించేటువంటి వారందరూ కూడా సావిత్రీదేవి యొక్క నమస్కారానికి సంతోషపడి వారందరూ కూడా సౌభాగ్యకరమైన శుభమైనటువంటి మేలు కోరేటువంటి అవైధవ్యం కలుగుగాక, అనగా నీ భర్త చిరకాలం జీవించుగాక, నీ పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా చిరకాలం ఉండుగాక, చిర సుమంగళీ భవ అని వారందరూ కూడా చక్కగా ఆశీర్వదించారు. ఏవమస్వితి సావిత్రి ధ్యాన యోగ పరాయణ
మనసాతా గిరస్సర్వాః ప్రత్యగృహ్ణాత్ తపస్వినాం. వారందరి యొక్క ఆశీర్వచనాలు విన్న తర్వాత సావిత్రీదేవి ఎంతో ఆనందపడుతూ ఉన్నది. ఎంతో ఆనందపడుతూ తను ధ్యానాన్ని అలాగే పరమాత్మ వైపు తన మనస్సును మళ్ళిస్తూ ఎప్పుడూ కూడా పరమాత్మను స్మరిస్తూ అలాగే వారందరూ కూడా ఇచ్చినటువంటి సుమంగళీ భవ అనే ఆశీర్వచనాన్ని పదే పదే స్మరిస్తూ పరమాత్మని తను స్మరిస్తూ ఉన్నది, పూజిస్తూ ఉన్నది. తం కాలం తం ముహూర్తం చ ప్రతీక్షంతి నృపాత్మజ యథోక్తం నారదవచః చింతయంతి సుదుఃఖిత. ఒకవైపు వారందరి యొక్క ఆశీర్వచనాలు అలాగే అతని మృత్యు గడలేని కూడా దూసుకు వస్తూ ఉన్నాయి. ఆ మృత్యువుకు సంబంధించినటువంటి విషయాలని నారద మహర్షి గారి యొక్క మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఎంతో దుఃఖాన్ని తను పొందుతూ ఉన్నది. తతశ్శ్వశ్రు శ్వశురౌ ఊచతుస్తాం నృపాత్మజాం ఏకాంతమాస్థితాం వాక్యం ప్రీత్యా భరత సత్తమ. ఓ భరతశ్రేష్ఠ, ఆ తర్వాత అత్తమామలిద్దరు కూడా ఏకాంతంలో కూర్చున్నటువంటి సావిత్రీదేవి దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రేమపూర్వకంగా వారిద్దరు కూడా సావిత్రితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. శ్వశురావు చతుః వ్రతం యథోపదిష్టం తు తత్తథా పారితం త్వయా ఆహారకాల సంప్రాప్తః క్రియతాం యతనంతరం. 3 రోజుల వరకు కూడా ఆహారం లేదు, పానీయం లేదు, అలాగే నిలబడి ఉన్నది. చాలా సన్నగా మారిపోయింది, శరీరం మొత్తం కూడా కృషించిపోయినది. అటువంటి తమ పుత్రిక, తమ కోడలు ఇంత బాధ పడుతున్నటువంటి చూసిన ఆ దృశ్యాన్ని చూసినటువంటి అత్తమామలు వారిద్దరు కూడా తెలుసుకున్నారు. వారిద్దరు కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ, ఓ అమ్మాయి, శాస్త్రానుసారంగా నీ వ్రతాన్ని పూర్తి చేశావు, నీ సంకల్పాన్ని నీవు నెరవేర్చుకున్నావు, మహా తపస్విని నీవు. అలాగే 3 రోజుల తర్వాత పారణ చేయాలి. పారణ చేస్తేనే ఆ వ్రతం యొక్క సంపూర్ణ ఫలం దక్కుతుంది. కాబట్టి ఇక తర్వాత ఏదైతే చేయాలో వాటిని చేయమని వారు చెబుతూ ఉన్నారు. అందుకు సావిత్రువాచ అస్తం గతే మయాదిత్యే భోక్తవ్యం కృతకామయా ఏషమే హృది సంకల్పః సమయశ్చ కృతోమయా. ఓ అత్తమామగారు, మీరిద్దరు కూడా చెప్పినటువంటి మాటలు చాలా బాగున్నాయి. కానీ నా సంకల్పంలో నేనేం చెప్పుకున్నానంటే 3 రోజుల వరకు ఉపవాసం ఉండి 4వ రోజు సూర్యాస్తమం తర్వాత నేను భోజనం చేస్తానని సంకల్పం చేశాను. అందుకోసం అలా ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి సూర్యాస్తమం వరకు కూడా నేను ఇక్కడే భోజనం చేయకుండా అలాగే ఉంటాను. అందుకు మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయ ఉవాచ ఏవం సంభాషమాణాయాః సావిత్ర్యా భోజనం ప్రతి స్కంధే పరశుమాదాయ సత్యవాన్ ప్రస్థితో వనం. ఈ విధంగా అత్తమామలతో ఈ కోడలు మాట్లాడుతూ ఉన్నది. మాట్లాడే సందర్భంలో భోజనానికి సంబంధించినటువంటి మాటలను కూడా వారు మాట్లాడుతూ ఉండగానే సత్యవంతుడు తన భుజం పైన గొడ్డలి పెట్టుకుని అడవి బయలుదేరుతున్నాడు. సావిత్రి త్వాహ భర్తారం నైకస్త్వం గంతుమర్హసి సహత్వయా గమిష్యామి నహి త్వాం హాతుముత్సహే. ఎంతో గాబరా పడుతున్నది సావిత్రీదేవి. అందుకోసం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సత్యవంతుడిని ఆపి, ఓ స్వామి, మీది విధంగా ఒంటరిగా వెళ్ళవద్దు. అలాగ వెళ్ళవలసినదే అయితే నేను కూడా మీతో వస్తాను. ఈరోజు మాత్రం మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను ఉండలేను అని తన మనసులో ఉన్నటువంటి ఆ కారణం చెప్పలేదు, కానీ అతన్ని వదిలి ఉండలేననే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతూ ఉన్నది. అందుకు సత్యవంతుడు సత్యవానువాచ వనం న గతపూర్వం తే దుఃఖః పంతాశ్చ భావిని వ్రతోపవాస క్షామాచ కథం పద్భ్యాం గమిష్యసి. ఓ సుకుమారి అయినటువంటి సావిత్రి, నీకు వనం గురించి తెలుసా? ఎందుకంటే వనంలో నడవడం కానీ, వనంలో ఉండేటువంటి క్రూర జంతువులు కానీ, వాటి వల్ల ఎన్నో ఆపదలు ఉంటాయి. మొట్టమొదటిగా నడిచే సందర్భంలో ఎన్నో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, కఠినమైనటువంటి మార్గం. అలాగే జంతువులు కూడా ఉంటాయి కదా, అక్కడ వెళ్ళడం అనేది చాలా కష్టం కదా. అందులోనూ కూడా నీవు వ్రతాన్ని ఉపవాసాన్ని చేసి బాగా కృషించిపోయావు. అక్కడ నడవడం అనేది నీకు చాలా కఠినంగా ఉండవచ్చుగాక. అందుకు సావిత్రి సమాధానమిస్తూ సావిత్రువాచ ఉపవాసాన్ నమే గ్లానిః నాస్తి చాపి పరిశ్రమః గమనే చ కృతోత్సాహం ప్రతిషేద్ధుం నమార్హసి. ఓ నాథ, మీరెన్నైనా మాటలు చెప్పండి, మీతో ఉంటే చాలు. సామాన్యంగా చాలామంది భార్యలు భర్తలతో ఇటువంటి మాటలు చెబుతూ ఉంటారు. వారెన్నో కష్టాలు పడుతుంటారు, కానీ తన భర్త దగ్గర ఉంటే చాలు, అన్య సుఖాలు కూడా వారి దగ్గర ఉన్నట్టుగానే వారు భావిస్తూ ఉంటారు. ఇదే మన భారతదేశంలో ఉండేటువంటి స్త్రీల యొక్క సుగుణం.
ఆవిడ చెబుతోంది 3 రోజులు ఉపవాసం ఉన్నది, అందులోనూ కూడా కూర్చోలేదు, తను నిద్రపోలేదు. ఇంత కఠినమైనటువంటి కాలంలో కూడా ఆవిడ చెప్పేటువంటి మాటలు మనం వినాలి. నాకు ఉపవాసం వలన ఎటువంటి శ్రమ అనేది కాలేదు. అలాగే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారంటే అది వనమైనా సరే, లేకపోతే రాజ్యమైనా సరే, సుఖభోగాలు ఉన్నాయా లేదా అనేది కారణం కాదు, కానీ మీతో వస్తే చాలు అదే నాకు ఎంతో హాయిని చేకూరుస్తుంది. కాబట్టి ప్రతిషేధం నమార్హసి, నన్ను వద్దు అని చెప్పడం మాత్రం వద్దు అని చెప్పిన తర్వాత అందుకు సత్యవంతుడు చెబుతూ ఉన్నాడు. సత్యువానువాచ యదితే గమనోత్సాహ కరిష్యామి తవ ప్రియం మమ త్వామంత్రయ గురూన్ నమాం దోష స్పృశేదయం. అవునా, నీకు అడవికి రావాలనే కోరిక ఉన్నదా, నాతో రావాలనే కోరిక ఉన్నదా? సరే, అలాగైతే నీవు ఒక పని చెయ్యి. నీ వెంటనే నీ అత్తగారి దగ్గర, మామగారి దగ్గర అనుజ్ఞ స్వీకరించరా. ఎందుకంటే ఇంత ఉపవాసంలో ఉండేటువంటి ఇంత సుకుమారి అయినటువంటి అమ్మాయిని ఇలా తీసుకువెళ్ళావు అని వారు అడిగితే నేనేం చెప్పగలను? నా వైపు ఎటువంటి తప్పు లేకుండా ఉండాలి, అందుకోసం వారి యొక్క అనుజ్ఞను స్వీకరించమని ఆ సత్యవంతుడు సూచించాడు. ఇక తను సావిత్రీదేవి వారి దగ్గర అనుజ్ఞను స్వీకరించడానికి బయలుదేరుతుందండి. తర్వాతి కథని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని ఆ శ్రీనివాసుని యొక్క పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.